హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, బర్నింగ్ టాపిక్, అదేవిధంగా ఎప్పుడు కూడా మనకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ లోపల ఈ టాపిక్ నుంచి మనకు ఫ్రీక్వెంట్గా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. క్లియర్? సో మరి ఏంటి ఆ టాపిక్ అంటే బ్రిక్స్. ఓకే, సో బ్రిక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాని గురించి మనము ఈ సెషన్ లోపల డిస్కస్ చేద్దాం. క్లియర్? మరి ఏంటి అసలు ఈ బ్రిక్స్? అసలు ఏంటి బ్రిక్స్? వై ఇట్ ఈజ్ ఇన్ ద న్యూస్? ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు న్యూస్లో ఉన్నది, వై ఈజ్ ఇన్ ద న్యూస్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వై ఇట్ ఈజ్ ఇన్ ద న్యూస్. ఎందుకు ఇది న్యూస్ లోపల ఉన్నది అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. రైట్, దెన్ ఫాలోడ్ బై ఏంటి అసలు బ్రిక్స్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. రైట్, సో బ్రిక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉన్నది అంటే చారిత్రక నేపథ్యం కానీ ఓవరాల్గా నేపథ్యం ఏ విధంగా ఉన్నది. దెన్ బ్రిక్స్ సమిట్స్. ఓకే, సో బ్రిక్స్ సమిట్స్ ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి, ఏంటి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దెన్ మరి ఇక్కడ ఈ సమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోపల ద లేటెస్ట్ సమిట్, దట్ ఈస్ 12th సమిట్, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లేటెస్ట్ సమిట్, దట్ ఈస్ 12th బ్రిక్స్ సమిట్. ఓకే, సో 12వ బ్రిక్స్ సమిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి అనేది మనం డిస్కస్ చేసి ఈ చాప్టర్ని ఫినిష్ చేద్దాం. క్లియర్? సో దెన్ కమ్ టు ఫస్ట్ టాపిక్ ఆర్ ఫస్ట్ కాన్సెప్ట్, వై ఇట్ ఈజ్ ఇన్ ద న్యూస్. ఎందుకు ఇది న్యూస్ లోపల ఉన్నది అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకు న్యూస్ లోపల ఉన్నది, అసలు బ్రిక్స్ ఏంటి? జనరల్గా మీరు అందరూ కూడా చాలా ఫ్రీక్వెంట్గా వింటారు బ్రిక్స్ సదస్సు అని చెప్పేసి. మరి ఏంటి అసలు బ్రిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అని గమనించినట్లయితే సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బి ఫర్ బ్రెజిల్. రైట్, బ్రెజిల్ అనేటువంటి దేశం. సో ఆర్ ఫర్ రష్యా, రష్యా అనేది దేశం. దెన్ ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా అని చెప్పేసి. ఓకేనా? ఈ 5 దేశాల కూటమి ఏదైతే ఉందో సో ఈ కూటమిని మనం సింపుల్గా ఏ పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే బ్రిక్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, మరి ఈ 5 దేశాల కూటమి, 5 దేశాలకు సంబంధించినటువంటి సదస్సు ఏదైతే ఉందో అది మనకు జనరల్గా 2020 ఈ సంవత్సరం లోపల మొన్ననే రీసెంట్గా, దట్ ఈస్ November 17th రోజున. ఓకే, సో నవంబర్ 17వ తారీఖున ఎక్కడ జరిగింది వీటికి సంబంధించినటువంటి సదస్సు అంటే సో దిస్ మీటింగ్ ఆర్ సమిట్ టుక్ ప్లేస్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్. ఓకే, సో సెయింట్ పీటర్స్బర్గ్ లోపల జరిగింది. ఎక్కడ? సెయింట్ పీటర్స్బర్గ్ ఎక్కడ ఉంది? ఇది రష్యా లోపల ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ ఇఫ్ యు సీ the location of this particular BRICS summit, 12th BRICS summit, that took place in the country of Russia in Saint Petersburg. Saint Petersburg లోపల జరిగింది. Saint Petersburg is a kind of town which is located in Russia. సో ఎప్పుడు జరిగింది? 2020 లోపల జరిగింది. అంటే ఈ సంవత్సరం లోపల జరిగింది, మొన్ననే జరిగింది. కాబట్టి సో ఇది తప్పనిసరిగా మనకు న్యూస్ లోపల ఉన్నది. సో దీనిపైన మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కావచ్చు, లేదా డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి ఏవైనా కాంపిటేటివ్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లోపల మనకు ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అనేది రావడానికి స్కోప్ అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. ఓకే, మరి ఏంటి అసలు ఇది? మరి ఈ సదస్సు జరగడం ఏదైతే ఉందో ఈ సదస్సు జరిగింది కాబట్టి ఇది న్యూస్ లోపల ఉన్నది. ఎప్పుడు జరిగిందని చెప్పేసి అంటున్నాను, 2020 November 17th రోజున జరిగింది. ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటున్నాను, సెయింట్ పీటర్స్బర్గ్. సెయింట్ పీటర్స్బర్గ్ ఎక్కడ ఉన్నది అంటే మనకు ఇది రష్యా లోపల ఉన్నది. మరి ఈ రష్యా లోపల ఉన్నటువంటి కంప్లీట్గా ఈ సెయింట్ పీటర్స్బర్గ్ సమిట్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఈ సమిట్ అనేది దట్ సమిట్ ఈజ్ 12th, ఇది 12వ బ్రిక్స్ సదస్సు ఇది. ఓకేనా? సో 12th బ్రిక్స్ సమిట్గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్.
దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. సిగ్నిఫికెన్స్ చెప్పడానికి ముందు, అంటే లేటెస్ట్ సమ్మిట్ దట్ ఈస్ 12th బ్రిక్స్ సమ్మిట్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పడానికి ముందు నేను ఏవైతే తర్వాత చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే బ్యాక్గ్రౌండ్. రైట్, సో బ్రిక్స్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి అసలు ఏ విధంగా ఆవిర్భవించడం జరిగింది బ్రిక్స్ అని గమనించినట్లయితే నేనేం చెప్తున్నాను అంటే 2001 లోపల దెర్ ఈస్ అన్ ఎకానమిస్ట్ కాల్డ్ జిమ్ ఓ నీల్. రైట్, సో జిమ్ ఓ నీల్ అని చెప్పేసి ఒక ఎకానమిస్ట్, ఇతను ఒక ఆర్థిక శాస్త్రవేత్త, జిమ్ ఓ నీల్ అని చెప్పేసి. సో బిలాంగ్స్ టు అ కంపెనీ ఆర్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ గోల్డ్మన్ సాక్స్. దట్ ఈస్ గోల్డ్మన్ సాక్స్. ఈ గోల్డ్మన్ సాక్స్ అనేది చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. మరి ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి గోల్డ్మన్ సాక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒకానొక ఆర్థిక శాస్త్రవేత్త జిమ్ ఓ నీల్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త 2001 లోపల మొదటిసారిగా ఒక కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది తెరపైకి. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, సో ప్రపంచం లోపల చాలా ఎమర్జింగ్ ఎకానమిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో అవి 4ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దట్ ఈస్ బ్రిక్ అని చెప్పేసే పదాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా జిమ్ ఓ నీల్ అని చెప్పేసే ఒక ఎకానమిస్ట్. ఏంటి ఇంతకుముందు చెప్పాను కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా. సో హీ డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్ 2001. 2001 లోపల అతను సౌత్ ఆఫ్రికా యొక్క పేరు కానీ మాట కానీ మాట్లాడలేదు. కానీ ఏమన్నాడు అంటే ఎమర్జింగ్ ఎకానమీస్ అని చెప్పేసి అన్నాడు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో ఎమర్జింగ్ ఎకానమీస్, చాలా అద్భుతంగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో, సో వాటి యొక్క కోఆపరేషన్, వాటి యొక్క కాంబినేషన్, వాటికి సంబంధించినప్పుడు ఒక కలయిక అనేది జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల సమూలమైనటువంటి మార్పులు రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రతిపాదనను, ఒక వ్యూను తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎవరు? జిమ్ ఓ నీల్. కాబట్టి మీరు రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ బ్రిక్స్ అనేటువంటి వర్డ్ను మొదటిసారిగా తెరపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జిమ్ ఓ నీల్ అని చెప్పేసే విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడైతే 2001 లోపల ఈ కాన్సెప్ట్ తెరపైకి రావడం జరిగిందో, మనకు 2009 లోపల 2009 లోపల మనకు మొదటిసారిగా ఈ బ్రిక్ దేశాలకు సంబంధించినటువంటి ఫస్ట్ మీట్ అనేది జరిగింది. రైట్, సో ఫస్ట్ మీటింగ్ టుక్ ప్లేస్ ఇన్ రష్యా. రైట్, సో రష్యా లోపల జరిగింది. ఎకాటెరిన్బర్గ్ ఎక్కడ జరిగింది అంటే గుర్తుపెట్టుకోండి. సో ఎకాటెరిన్బర్గ్ అని చెప్పేసి ఒక టౌన్ ఏదైతే ఉందో రష్యా లోపల మీరు గుర్తుపెట్టుకోండి. సో బర్గ్ అనే టర్మ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోపల బర్గ్ అనేటువంటి టర్మ్ వచ్చింది అంటే అది యూరప్ దేశాల లోపల ఉన్నటువంటి ఒక టౌన్గా మీరు కన్సిడర్ చేయండి. ఇంతకుముందు చెప్పాను కదా, సెయింట్ పీటర్స్బర్గ్. ప్రస్తుత బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది? 12వది సెయింట్ పీటర్స్బర్గ్ ఆఫ్ రష్యా అని చెప్పేసి అంటున్నాం. సో ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? రష్యా లోపల జరిగింది. ఎక్కడ? ఎకాటెరిన్బర్గ్ అనేటువంటి ఒక టౌన్ లోపల చోటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు? 2009 లోపల జరిగింది. ఓకేనా? 2009 లోపల మొదటి బ్రిక్స్ సదస్సు అనేది చోటు చేసుకోవడం జరిగింది. క్లియర్? మరి ఎప్పుడైతే ఈ ఫస్ట్ బ్రిక్ మీట్ జరిగిందో జనరల్గా మనకు ఇంకొక దేశం, బ్రిక్స్ కదా, ఇంకొక దేశం దీని లోపల యాడ్ కావడం జరిగింది. ఏంటి ఆ దేశం? ఎప్పుడు యాడ్ అయింది అంటే 2010 లోపల సౌత్ ఆఫ్రికా కూడా మేము కూడా ఇందు లోపల భాగస్వామిగా ఉంటాం అని చెప్పేసి ప్రస్తావన ఎప్పుడైతే చేయడం జరిగిందో కంప్లీట్గా సౌత్ ఆఫ్రికా అనేది ఈ టీం లోపల జాయిన్ అయింది 2011 మీటింగ్ ఏదైతే ఉందో. రైట్, 2010 లోపల సౌత్ ఆఫ్రికా ప్రస్తావన వచ్చింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. కానీ 2011 సమ్మిట్ ఏదైతే ఉందో 2011 లోపల 3వ సదస్సు జరుగుతుంది. ఎందుకు 3వ సదస్సు అంటే మొదటి సదస్సు మనకు 2009 లోపల జరిగింది, 2వ సదస్సు 2010, దెన్ ఫాలోడ్ బై థర్డ్ మీటింగ్ దట్ ఈస్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 2011. 3వ సదస్సు 2011వ సంవత్సరం లోపల జరిగింది. ఈ సదస్సు లోపల అఫీషియల్గా ఎవరు జాయిన్ కావడం జరిగింది అంటే అఫీషియల్గా దీనికి ఇంకొకటి యాడ్ అయింది, దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా.
ఓకే, కాబట్టి మొత్తం ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య 5 ఉన్నాయి. ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కంట్రీని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ ఒకసారి మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ బ్రెజిల్. ఓకే, సో బ్రెజిల్ అనేది ఏ కాంటినెంట్కి సంబంధించినటువంటి కంట్రీ ఇది అంటే సౌత్ అమెరికా, రైట్. సో దిస్ ఈజ్ సౌత్ అమెరికన్ కంట్రీ బ్రెజిల్ అని చెప్పేసి క్లియర్. దెన్ దిస్ ఈజ్ వాట్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా ఏ కాంటినెంట్ ఇది ఆఫ్రికా, రైట్. సో ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి కంట్రీ. ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ సింబల్స్ కూడా మనకు అందుబాటు లోపల ఉన్నాయి. దెన్ కమ్ టు దిస్ వన్, వాట్ ఈస్ దిస్ రష్యా. ఓకే, సో ఇది మీకు రష్యాకు సంబంధించి దిస్ ఈజ్ యూరోపియన్ కంట్రీ, యూరోప్. దెన్ చైనా. సో చైనా అనేది బేసిక్గా ఒక ఏషియన్ కంట్రీ. దెన్ ఫాలోడ్ బై ఇండియా, ఇది కూడా ఏ కంట్రీ ఏషియన్ కంట్రీ, క్లియర్. సో ఈ 5 రకాల కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో ప్రస్తుతం బ్రిక్స్ దేశాల లోపల 5 కంట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఖండాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. బట్ ఏషియన్ కాంటినెంట్కి సంబంధించి మనకు 2 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి రైట్, సో చైనా ఏషియా, అదేవిధంగా ఇండియా కూడా ఏషియన్ కాంటినెంట్. దెన్ రష్యా మనకు యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి కంట్రీ. దెన్ ఇక్కడ ఆఫ్రికా లోపల మనకు సౌత్ ఆఫ్రికా. దెన్ సౌత్ అమెరికాకు సంబంధించినటువంటి బ్రెజిల్, క్లియర్. మరి ఈ 5 నేషన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇంతకుముందే చెప్పాను, దట్ ఈస్ ఎమర్జింగ్ ఎకానమీస్ అని చెప్పేసి అన్నాను. మరి వీటి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇవి 16.6 lakh crore డాలర్స్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నటువంటి 5 దేశాలు. సో వీటి యొక్క జీడిపి ఇది. ఈ జీడిపి మొత్తం ప్రపంచం లోపల 30% షేరును కలిగి ఉండడం జరుగుతుంది. మొత్తం ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని దేశాలు 100% జీడిపి వాటాను కలిగి ఉన్నట్లయితే, సో అందులోపల ద షేర్ ఆఫ్ బ్రిక్స్ నేషన్స్ విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ జీడిపి ఈజ్ 30%. చాలా 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 ఇంపార్టెంట్. 16.6 lakh crore డాలర్స్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఒకవేళ పర్సంటేజ్ లోపల మీరు కనుక చెప్పినట్లయితే సో 30%. మరి కమ్ టు పాపులేషన్. సో పాపులేషన్ మీరు గమనించినట్లయితే ఈ 5 దేశాలకు సంబంధించినటువంటి పాపులేషన్ అనేది మనకు రఫ్గా 360 crores ఆర్ 3 billions. ఓకే, సో 360 crores ఆర్ 3.6 billions. ఓకే, 3.6 billions పాపులేషన్ యొక్క షేర్ను కలిగి ఉంది. అంటే అరౌండ్ 40% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. మొత్తం ప్రపంచం లోపల 40% జనాభా, మొత్తం జీడిపి లోపల ప్రపంచ జీడిపి లోపల 30% షేర్ను కలిగి ఉన్నటువంటి ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఈ 5 దేశాలు ఉన్నాయో, సో వీటి యొక్క కూటమిని మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉన్నది అంటే బ్రిక్స్ అనేటువంటి పేరుతో మనము మెన్షన్ చేస్తున్నాము. సో ఈ కాన్సెప్ట్ను మొదటిసారిగా ఎవరు తెరపైకి తీసుకురావడం జరిగింది అంటే జిమ్ ఓ నీల్ అని చెప్పేసి ఒక గోల్డ్మెన్ సాక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ లోపల పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో మొదటిసారిగా ఈ కంట్రీస్కి సంబంధించినటువంటి సమిట్ ఎప్పుడు జరిగింది అంటే 2009 లోపల. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జాయిన్ కావడం జరిగింది ఈ సమిట్ లోపల అంటే 2010 లోపల అనౌన్స్మెంట్ వచ్చింది. 2011 లోపల అఫీషియల్గా మీటింగ్ లోపల ఇన్వాల్వ్ కావడం జరిగింది. మరి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీకు ఇప్పుడు 2009, 2010, 11 అనేది థర్డ్ అని చెప్పేసి అంటున్నాను. అంటే అర్థం ఏంటి? బ్రిక్స్ సమిట్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ ఇయర్. ఓకే, సో బ్రిక్స్ సదస్సు అనేది ప్రతి సంవత్సరం, అంటే ఇట్ ఈస్ అన్ యాన్యువల్ మీటింగ్. ఇది వార్షికంగా ప్రతి సంవత్సరము జరిగేటువంటి మీటింగ్కు మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని చెప్తా ఉంటాం. కాబట్టి యాన్యువల్ మీటింగ్ అంటున్నాను. ఈ యాన్యువల్ మీటింగ్ లోపల మీకు ఇక్కడ చైర్మన్షిప్ అనేది రొటేషన్ ప్రాతిపదికన ఉంటుంది. సో రొటేషన్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సంవత్సరం ఎవరిది? ఈ సంవత్సరం రష్యాది, రైట్? బ్రిక్స్ కదా. సో ఈ సంవత్సరం రష్యా తీసుకుంది. సో దెన్ రష్యా తర్వాత ఎవరు దీనికి చైర్మన్షిప్? ఇండియా. దెన్ ఫాలోడ్ బై చైనా, దెన్ ఫాలోడ్ బై సౌత్ ఆఫ్రికా. మళ్ళీ రొటేషన్ బేస్ మీద ఎవరు ముందుకు వస్తారు? బ్రెజిల్. దెన్ రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. కాబట్టి ఈ సంవత్సరం 12వ బ్రిక్స్ సదస్సు మనకు సెయింట్ పీటర్స్బర్గ్ రష్యా లోపల జరిగింది. నెక్స్ట్ 13వ బ్రిక్స్ సమిట్ మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మీకు 2021 బ్రిక్స్ సమిట్ ఏ దేశం లోపల జరుగుతుంది అని చెప్పేసి అడిగాడు అనుకోండి,
అసలు మీకు తెలియదు, మీరు చదవలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది ఇక్కడ? రొటేషన్ ప్రకారం చైర్మన్షిప్ అనేది ఒక్కొక్క కంట్రీ మనకు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మనకు బ్రెజిల్ లోపల జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ మీటింగ్ అనేది, నెక్స్ట్ సమ్మిట్ అనేది ఇట్ విల్ బి టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా. అది ఇండియా లోపల జరుగుతుంది. 2022 ఎక్కడ జరుగుతుంది? చైనా. 23 సౌత్ ఆఫ్రికా, 24 బ్రెజిల్, 25 మళ్ళీ రష్యా. ఓకే, సో ఇది జనరల్గా మనకు దీనికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి పరిస్థితి. దెన్ కమ్ టు మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రిక్స్ నేషన్కు సంబంధించినటువంటి ఈ మీటింగ్స్ ఇప్పటి వరకు మనకు 12 మీటింగ్స్ జరిగినాయి అని చెప్పేసి అన్నాను ఆల్రెడీ. మరి ఏంటి వాటికి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్? సమిట్, ఓకేనా? సమిట్స్ ఆర్ యూ కెన్ సే మీటింగ్స్. నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి అంటే, సో ఫస్ట్ మీట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 2009 లోపల. ఎక్కడ? యెకాటెరిన్బర్గ్ అని చెప్పేసి. ఓకే, యెకాటెరిన్బర్గ్ ఆర్ వై ప్లేస్లో మీరు ఈ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. ప్రొనౌన్సియేషన్ అనేది రష్యన్ లాంగ్వేజ్ లోపల ఒక రకంగా ఉంటుంది. క్లియర్? మరి ఎక్కడ ఉంది ఇది? రష్యా. ఓకేనా? ఇది ఫస్ట్ది కాబట్టి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. దెన్ మరి లేటెస్ట్గా జరిగింది ఏంటి? 12th. సో 12th సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 2020. లేటెస్ట్ కాబట్టి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ November 17th. దెన్ ఎక్కడ జరిగింది? సెయింట్ పీటర్స్బర్గ్. ఓకే, ఎక్కడ ఉంది సెయింట్ పీటర్స్బర్గ్? రష్యా. క్లియర్? మరి ఇక్కడ ఈ రష్యా లోపల జరిగినప్పుడు ఈ సెయింట్ పీటర్స్బర్గ్ ఏదైతే ఉందో ఇది ఏ విధంగా జరిగింది అంటే వర్చువల్ ప్రాతిపదికగా జరిగింది. సో ఇట్ ఈస్ అ వర్చువల్ మీటింగ్. ఇది వర్చువల్ సదస్సు. వర్చువల్ సదస్సు అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫిజికల్ మీటింగ్. అంటే భౌతికంగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు దీని లోపల ఇన్వాల్వ్ కాలేదు. సో వర్చువల్ అంటే కంప్యూటర్ బేస్ చేసుకొని మనకు ఏదైతే వర్చువల్ బేస్ అంటే అర్థం ఏంటి? సో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ మీటింగ్ అనేది చోటు చేసుకోవడం జరిగింది November 17th రోజున మనకు రష్యా దేశం లోపల. ఓకే, దెన్ మరి 11th. ఓకే, దీనికన్నా ముందు సదస్సు కూడా మనకు ఒకవేళ అడగడానికి అవకాశం ఉన్నది కాబట్టి సో 2019 నవంబర్ లోపల జరిగింది. ఎక్కడ జరిగింది అంటే బ్రెజిలియా. రైట్? సో బ్రెజిలియా ఈజ్ దేర్ ఇన్ బ్రెజిల్. సో బ్రెజిల్ లోపల ఉన్నటువంటి ఒకానొక అంటే బ్రెజిల్ యొక్క క్యాపిటల్ సిటీ దట్ ఇస్ బ్రెజిలియా. ఈ బ్రెజిలియా అనేటువంటి ఈ టౌన్ ఏదైతే ఉందో ఈ టౌన్ లోపల మనకు లాస్ట్ బ్రిక్స్ సమిట్ దట్ ఈస్ 2019 11th బ్రిక్స్ మీటింగ్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. సో ఇది ఒకటి. దెన్ మరి ఇండియా యొక్క రోల్ ఏంటి? మరి ఇండియా లోపల ఏమైనా జరిగాయా ఇప్పటి వరకు? ఎందుకంటే రొటేషన్ అని చెప్పేసి ఒక పదాన్ని నేను వాడడం జరిగింది. దిస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ వర్డ్ అని ఈ కాంటెక్స్ట్కి సంబంధించి. రొటేషన్ ఎందుకు అంటున్నాను అంటే మీకు ఇక్కడ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2009 లోపల జరిగింది కదా. రొటేషన్ ప్రాతిపదిక బేస్ చేసుకొని మనకి మీటింగ్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. మరి ఇండియాకు సంబంధించి మీకు ఇక్కడ 2 అంశాల లోపల గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ 2012 అండ్ 2016 2 సార్లు జరిగింది. దెన్ 2021 లోపల జరగబోతుంది. ఓకే, 2012 లోపల ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. సో 2012 మీటింగ్ టుక్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ. దెన్ 2016 గోవా. దెన్ 2021 అనేది నాట్ ఎట్ డిసైడెడ్. ఒకవేళ న్యూస్ పేపర్ లోపల కనుక ఈ మధ్యలో అనౌన్స్ కనుక చేసినట్లయితే జస్ట్ యూ కెన్ గో త్రూ ఇట్. ఓకేనా? 2021 ఇండియా లోపల జరగబోతున్నది. 2016 గోవాలో జరిగింది. 2012 న్యూఢిల్లీ లోపల జరిగింది. ఓకేనా? అంటే ఇప్పటి వరకు 2 సార్లు మనకు ఇండియా లోపల మీటింగ్ జరిగింది. మరొక మీటింగ్ 3వ మీటింగ్ 2021 అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నది. ఓకేనా? సో ఇది మరి మీటింగ్స్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్. ఇప్పుడు లేటెస్ట్ మీటింగ్ను మనం ఒకసారి గమనిద్దాం. ఏంటి? వాట్ ఈజ్ ద లేటెస్ట్ మీటింగ్? దట్ ఈస్ 12th బ్రిక్స్ మీటింగ్. ఓకేనా? సో 12th BRICS Summit. This is the latest meeting. మరి ఈ 12th BRICS Summit ఏదైతే ఉందో ఎప్పుడు 2020 November 17th అని చెప్పేసి అన్నాను.
మరి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటున్నాను, సెయింట్ పీటర్స్బర్గ్. రైట్. సో సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పేసి అంటున్నాను, రష్యా. ఏ ప్రాతిపదికన జరిగింది అని చెప్పేసి అన్నాను, వర్చువల్. సో ఇట్ ఈస్ అ వర్చువల్ సెషన్. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ సెషన్ ద్వారా ఇందులోపల మన దేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ సో పార్టిసిపేటెడ్ దిస్ పర్టికులర్ మీటింగ్ త్రూ అ వర్చువల్ మోడ్. ఓకే. సో వర్చువల్ ప్రాతిపదికగా పాల్గొనడం జరిగింది. అలా అఫ్ కోర్స్ అన్ని దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో సో దీని లోపల వర్చువల్ మోడ్ లోపల పాల్గొన్నాం. ఎవరు అని గమనించినట్లయితే సో దిస్ ఈజ్ వాట్ యు నో, బ్రెజిల్. ఓకే. సో బ్రెజిల్కి సంబంధించి సో జనరల్గా మనకు ఈ బ్రెజిల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సో బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్, రైట్. సో బ్రెజిల్ ప్రెసిడెంట్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్, చైనా, దెన్ రష్యా. సో రష్యా మనకు ఆల్రెడీ తెలుసు, వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేసి, రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. దెన్ చైనా జిన్పింగ్, దెన్ ఇండియా నరేంద్ర మోదీ, దెన్ సౌత్ ఆఫ్రికా సిరిల్ రమాఫోసో, రైట్. సో సిరిల్ రమాఫోసో అనేటువంటి వ్యక్తి మనకు సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి హెడ్. దెన్ బ్రెజిల్కి సంబంధించి సో జాయిర్ బోల్సొనారో. ఓకే. సో జాయిర్ బోల్సొనారో అని చెప్పేసి ఈ బ్రెజిలియన్ హెడ్ ఎవరైతే ఉన్నారో సో జాయిర్ బోల్సొనారో, సిరిల్ రమాఫోసో, నరేంద్ర మోదీ, జిన్పింగ్ అండ్ వ్లాదిమిర్ పుతిన్. ఈ 5గురు వర్చువల్ మోడ్ లోపల ఈ మీటింగ్ లోపల ఈ సెషన్ లోపల ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే దీని యొక్క థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ 12th బ్రిక్స్ మీటింగ్ ఏంటి అనేది మీరు గమనించినట్లయితే సో ప్రతిదానికి సంబంధించి థీమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. థీమ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి మీటింగ్స్ యొక్క థీమ్ పైన మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో గ్లోబల్ స్టెబిలిటీ, షేరింగ్ సెక్యూరిటీ and innovative growth, right. Innovative growth. So this is the theme of the latest BRICS meet. గ్లోబల్ స్టెబిలిటీ అంటే ప్రపంచం ఏ విధంగా ఉండాలి, స్థిరత్వంతో ముందుకు వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దెన్ షేరింగ్ సెక్యూరిటీ, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా కీలకమైనటువంటి అంశమైంది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ ద సెక్యూరిటీ ఇష్యూస్. క్లియర్. కాబట్టి ఇక్కడ షేరింగ్ సెక్యూరిటీ, ఒకవేళ ఒక కంట్రీ లోపల సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, ఆ సెక్యూరిటీని ఇంకొక కంట్రీకి షేర్ చేసే విధమైనటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన మనకు ఈ థీమ్ అనేది డిపెండ్ కావడం జరిగింది. దెన్ ఇన్నోవేటివ్ గ్రోత్, ఇన్నోవేషన్స్ అంటే నవకల్పనలు, నూతనంగా ఇట్లాంటి కొత్త కొత్త ఆలోచనలు, క్రియేటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రియేటివ్ థాట్స్ అనేవి మనం ఎంకరేజ్ చేయాలి, వాటిని పెంపొందించాలి అనేది మనకు దీనికి సంబంధించినటువంటి థీమ్గా ఉన్నది. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ బ్రిక్స్ మీటింగ్ అనేది సో ఫోకస్డ్ ఏరియాస్, దీని యొక్క ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి అని మీరు గమనించినట్లయితే నెంబర్ 1 ఈజ్ గ్లోబల్ టెర్రరిజం. ఓకే. సో గ్లోబల్ టెర్రరిజం, ఎందుకు గ్లోబల్ టెర్రరిజం అంటే రెండు దేశాల లోపల చాలా కీలకమైనటువంటి అంశాలు కనబడతాం మీకు. అఫ్ కోర్స్ రెండు దేశాలని కదా, మ్యాక్సిమం ప్రతి దేశాలపైన ఈ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి. అందులోపల ఇండియా లోపల మరీ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఈ షేరింగ్ బార్డర్ విత్ పాకిస్తాన్.
అండ్ చైనా. సో చైనా ఇంటెన్షనల్గా పాకిస్తాన్ ఎక్కువ మొత్తం లోపల మోటివేట్ చేసి సో పాకిస్తాన్ నుంచి ఇండియా పైకి క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఏదైతే ఉందో ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజంని ఎక్కువ మొత్తం లోపల ఎంటర్టైన్ చేయడం జరుగుతున్నది సో పాకిస్తాన్ నుంచి. మరి ఇట్లాంటి టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కౌంటర్ టెర్రరిజం లోపల రష్యా అనేది ఎక్కువ మొత్తం లోపల చాలా టెక్నాలజీస్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ కౌంటర్ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మనకు ఈ ఫస్ట్ అంశం కోణం లోపల డిస్కషన్ అనేది జరిగింది. దెన్ కమ్ టు సెకండ్ వన్, గ్లోబల్ పాండమిక్. ఓకే, సో గ్లోబల్ పాండమిక్ కోవిడ్-19 ఉంది కదా, కోవిడ్-19 పైన దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ప్రొడక్షన్ పైన. ఓకే, సో వ్యాక్సిన్ ప్రొడక్షన్ లోపల ఇందులోపల ఈ 5 నేషన్స్ లోపల చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి కంట్రీ మన దేశమే, దట్ ఈస్ ఇండియా. మరి మీరు చూస్తుంటారు మోడెర్నా వ్యాక్సిన్ అని చెప్పేసి, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అని చెప్పేసి, అదేవిధంగా రష్యా దేశానికి సంబంధించినటువంటి స్పుత్నిక్ వి అనేటువంటి వ్యాక్సిన్ అని చెప్పేసి. సో చాలా రకాల దేశాల లోపల చాలా రకాల కంపెనీస్ ఇక్కడ వ్యాక్సిన్ యొక్క ప్రొడక్షన్ లోపల ఇన్వాల్వ్ కావడం జరిగింది. మరి ఏ విధంగా ఉంది, దాని యొక్క స్టేటస్ ఎట్లా ఉన్నది, దాన్ని ఏ విధంగా ఫాలో అప్ చేయాలి అనేటువంటి అంశం పైన కూడా మనకు ఈ 12th బ్రిక్స్ మీటింగ్ అనేది చర్చించడం జరిగింది. దెన్ కమ్ టు నంబర్ 3. సో మూడవ అంశం ఏంటి అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్. ఓకే, సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది మనకు ఇదొక బిగ్గెస్ట్ ఎకనామిక్ రివైవల్ స్కీమ్. అదేవిధంగా భారతదేశాన్ని సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా మార్చడం కోసం 5 పిల్లర్స్ను బేస్ చేసుకొని 5 స్తంభాలను 5 మూల స్తంభాల ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని ఈ పథకాన్ని నరేంద్ర మోదీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లోపల. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా కకావికలం కావడం జరిగింది, మొత్తం కంప్లీట్గా ఫాల్ కావడం జరిగింది. కాబట్టి దాన్ని కొంతవరకు రివైవ్ చేయడం కోసం స్వదేశీ భారతదేశం లోపల స్వదేశీ కంపెనీలను కొంతవరకు ఎంటర్టైన్ చేయడం కోసం ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా రివైవ్ చేయడం కోసము తీసుకొచ్చినటువంటి ఒకానొక స్కీమ్ ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. మరి దీని లోపల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 1.0, 2.0, లేటెస్ట్గా 3.0 కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్లియర్. మరి దీనిపైన కూడా దీని లోపల చర్చించడం జరిగింది. దెన్ నంబర్ 4, ట్రేడ్. సో ట్రేడ్ యాక్టివిటీస్. ఓకే, సో ట్రేడ్ యాక్టివిటీస్ కూడా మనకు ఇందులోపల చర్చనీయాంశం కావడం జరిగింది. ఎందుకంటే ట్రేడ్ యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఆర్సీఈపీ అనేటువంటి ఒక మీటింగ్ కూడా జరిగింది, 15 దేశాలు అందులోపల ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశం ఏంటి అంటే చైనా యొక్క లో క్వాలిటీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మొబైల్ ఫోన్స్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా భారతదేశంతో పాటు దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల లోపలికి డంప్ చేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి లో క్వాలిటీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వ్యర్థ పదార్థాల యొక్క జెనసిస్ అనేది పెరుగుతుంది, దానివల్ల కంప్లీట్గా పొల్యూషన్ పెరుగుతుంది. అదేవిధంగా డిపెండెన్సీ అంటే ఒక కంట్రీ చైనా పైన డిపెండ్ అయ్యేటువంటి అవకాశాలు మరింతగా పెరిగే అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల ఒక కంట్రీ 100% మరొక కంట్రీ పైన డిపెండ్ కావద్దు అని చెప్పేసి కాంటెక్స్ట్ లోపల భాగంగా కూడా ఈ ట్రేడ్ యాక్టివిటీస్ పైన కూడా ఈ 5 దేశాలు చర్చించడం జరిగింది. మరి ఓవరాల్గా ఇవన్నీ అంశాలతో పాటు ఈ 4 అంశాలతో పాటు చర్చించినటువంటి మరొక 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఎన్డీబీ. సో వాట్ ఈస్ ఎన్డీబీ? ఎన్డీబీ అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి ఒక 5వ అంశం ఎన్డీబీ. రైట్, 5th one is NDB, that is New Development Bank. రైట్, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది తెరపైకి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి? బ్యాంక్ అంటేనే జనరల్గా మనం స్టోరేజ్ చేసుకోవడానికి లేకపోతే డిపాజిట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక బ్యాంక్ అన్నమాట, ఒక నిధి. మరి ఇందులోపల ఈ 5 నేషన్స్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఈ 5 నేషన్స్ ఒక్కొక్క నేషన్ $10 బిలియన్. సో ప్రతి దేశం $10 బిలియన్ నిధిని ఈ బ్యాంకుకు యాడ్ చేయాలి. అంటే ఓవరాల్గా ఎంత? సో 5 into 10 మొత్తం ఓవరాల్గా $10 బిలియన్ అన్నమాట. మరి ఈ $10 బిలియన్ ఎందుకోసం వాడతారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం వాడతారు అంటే ఈ నిధి అనేది ఎక్స్క్లూజివ్గా
ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల లోపల మౌలిక వసతుల కల్పన కోసం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో ఈ మౌలిక వసతుల యొక్క కల్పన కోసం ఈ నిధి ఏదైతే ఉందో $50 బిలియన్ నిధిని వాడడం జరుగుతుంది. ఒక్కొక్క దేశం అనేది $10 బిలియన్ దీనికి ఆ ఫండ్ను డిపాజిట్ చేయడం జరుగుతుంది. మొత్తం 5 కంట్రీస్ కాబట్టి 5 × 10 = 50. క్లియర్. దెన్ రెండవది ఏంటి, ఆరవది ఏంటి అంటే దట్ ఈస్ CRA, రైట్. CRA అని చెప్పేసి మరొక కాన్సెప్ట్. సో కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి, సో కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్. ఓకే, సో కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ CRA అని చెప్పేసి. సో ఏంటి కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అంటే జనరల్గా సో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ IMF, మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో, సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తన యొక్క మెంబర్డ్ నేషన్స్కి ఏ విధంగానైతే ఫినాన్షియల్ పాలసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మ్యాక్రో ఎకానమిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగానైతే షేర్ చేయడం జరుగుతుందో ఆ మాదిరిగా బ్రిక్స్లో ఉన్నటువంటి ఈ 5 దేశాల లోపల మ్యాక్రో ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ ఫినాన్షియల్ పాలసీకి సంబంధించినటువంటి అడ్వైజింగ్ ఏదైతే ఉందో ఈ అడ్వైజింగ్ కోసము ఇక్కడ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ CRA అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ను తెరపైకి తీసుకురావడం జరిగింది. సో దానిపైన కూడా చర్చ అనేది జరిగింది. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిక్స్. కంప్లీట్గా ఇది బ్రిక్స్ లేటెస్ట్ మీటింగ్, దానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం, అందులోపల ఇప్పటి వరకు జరిగినటువంటి మీటింగ్స్, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. రైట్. సో జాగ్రత్తగా వినండి, అర్థం కానట్లయితే మళ్ళీ ఒకసారి వీడియోను రీప్లే చేసి చూడండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.